కల్పలగే చెందో మహారాజు ఈ ఏడవ బిడ్డ దైవవతి నేను మీకు లేనమి అవ లేకపోతే నీ బిడ్డ బిడ్డ తీరు చెప్పిండు ధైర్యం చెప్పిండు అమరంగా మహారాజు చిన్న బిడ్డ బాబు పట్టుకొని పెద్ద బిడ్డ తీసుకొని గంగా రేవుల వచ్చారా చాలా గంగా తన మరి అమరంగా అనుకున్నాడు మరి ముండరాయి కత్తిరేదన్నా భార్య చచ్చిపోతే భర్త అయినా ముండే భర్త చచ్చిపోతే భార్య అయినా ముండే నేను ముండ కత్తిరేలా రండ కత్తిరేలా నా బిడ్డలు నాకు కచ్చేరు నా బిడ్డలు నాకు దేశం నేను ఒక్కరిని కత్తిరగలదు నా బిడ్డలు ఎట్లా బతకాలి నా బిడ్డ నాకు రాజు రాదు అవరాయి నా బిడ్డ చదువుకుంటున్నాడు అన్నాడు చిన్న బిడ్డ దేవి కదుడు పత్తతోటి పాలు తడిపోతున్నాడు నేను మళ్ళా పెళ్లి చేసుకొని మారు పొట్టు పెట్టను ఆ భార్య అయిమతి చచ్చిపోయి ఒక్క మాట అన్నది నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని మారు పొట్టు పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంటే సచ్చిందా అని పిల్లలు వచ్చిందా అని కాళ్ళ కింద అవుతారు నా పిల్లలు గట్లా ఏకన్నది నేను మళ్ళీ పెళ్లి చేసుకుని నా బిడ్డ రాజు నా బిడ్డ దేశం అనుకున్నాడు మహారాజు పచ్చి పర్వతాల వద్ద Yeah.
ఇక చూడమ్మ 5 ఏళ్ళ బిడ్డ వచ్చరా అప్పటి వరకు పెద్ద బిడ్డ దైవవతి దేవి 10 ఏళ్ళ బిడ్డ చిన్న బిడ్డ దేవిక 5 ఏళ్ళ బిడ్డ డాడీ ఉండనే డాడీ చెల్లెను బడి తీసుకోవు చెల్లె చిన్న చెల్లె బడి పెద్ద అక్కనే అయ్యో అక్కడ మాటలు బతకండి బాగా అనుకోవాలి ఆయన కాదు చేయకూడదు బాబు డాడీ ఎటు పోవాలి బడికి ఏముంటే అన్న అక్క చెప్తాది ఎందుకంటే చెల్లె ఎందుకంటే బడి పోవాలి చదువుకోవాలి ఎందుకంటే మనం నొక్కలు వేయాలి అయ్యో కొంచెం చదవాలి ఎవరైనా బతికేది మనది కానీ చెల్లెను బాధపడకు బయట పోదాం నువ్వు బయట పోతే బయట నువ్వు చదువు నేర్చుకోవాలి అవి ఒక్కలో సావచ్చింది సత్తన ఒక్కదో రాజా అర్ధక పోయాచి పోదు కథ ఎవరైనా ఎక్కిస్తారో లిస్టు రాస్తాను అదే పిచ్చుల పేర్లు లిస్టు రాస్తాను అంత నాదే అంటారు అంత ఉతకపోతే లేరవరికి ఎప్పుడు ఏర్పడతాను పోతారు మీరు ఎన్ని కొడుకనే పోతారయ్యా ఎన్ని దగ్గర